హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కందిపప్పు ఫ్రెండ్స్. కందిపప్పు ఒక 150 గ్రాములు తీసుకున్నాను. పప్పు తక్కువ, ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. పాలకూర కట్టలు 2, ఒక చుక్కకూర కట్ట, పెద్ద కట్టలు ఫ్రెండ్స్. ఇవి తోటకూర కట్ట ఒకటి, చుక్కకూర కట్ట ఒకటి. ఈ ఉట్టిగా రుబ్బి తాలింపు వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ పప్పు కొంచెం వేసామంటే అది పప్పు పాలకూర, పప్పు తోటకూర అలా వండుకుంటాం. అలా వండామనుకో చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఏరుకొని శుభ్రంగా గడ్డి లేకుండా చూసుకొని శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకొని ఇవన్నీ కట్ చేసుకొని కడిగి పొయ్యి మీద పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కట్టలు చూపించడం కోసం తీసాను. పాలకూర, తోటకూర, చుక్కకూర, ఈ 3 ఆకుకూరలు ఫ్రెండ్స్. కందిపప్పు వేసి వండుతున్నాను. కట్ చేసుకోవటం లేటుగానే ఉడకటం 10 నిమిషాలు పట్టదు ఫ్రెండ్స్. ఆకంతా శుభ్రంగా బాగు చేశాను ఫ్రెండ్స్. దీన్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడగాలి. కడిగి కొద్దిగా ముక్కలు కట్ చేసుకొని పప్పులో వేయాలి. పప్పు అయితే కడిగి దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం నూనె, కారం కూడా వేసాను ఫ్రెండ్స్. ఉప్పు ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేస్తాను. పచ్చిమిరపకాయలు అయితే 4-5 వేస్తున్నాను. ఆకుకూరలు పచ్చిమిరపకాయలు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని ఆకుకూర కూడా శుభ్రం కడిగి దీంట్లో పెట్టేసి కట్ చేసి పెడతాను. పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఆకుకూర శుభ్రంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా చేశాను. ఇదంతా నీట్గా చేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకుకూరలో బూజు ఉంటాయి. ఇలాగా అన్నీ తీసుకొని చూసుకోవాలి. ఆకు మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా చూడాలి. పచ్చ పురుగులు, బూజు అటువంటివి ఉంటాయి. ఆకుకూరలు అనేది నీట్గా చూసుకొని చేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి అప్పుడు 4-5 సార్లు కడగాలి. ఇసుక కూడా ఉంటుంది. కడిగి కట్ చేసి పప్పులో వేసేస్తాను ఫ్రెండ్స్. వేసి పొయ్యి మీద పెట్టాక చూపిస్తాను. ఉప్పు వేసి కళ్ళుప్పు వేసి శుభ్రంగా నానబెట్టుకొని నీట్గా 2-3 సార్లు కడిగి అప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు పప్పులో ఆకే కనపడుతుంది, పప్పు కనపడదు. కొంచెం వేసాను పప్పు, ఎందుకంటే ఆకులు తినాలంట ఫ్రెండ్స్, కానీ వారానికి 1-2 రోజులు కూడా తినట్లేదు. అందుకని ఈరోజు ఆకు ఎక్కువ వేసి వండుతున్నాను. తినాలనిపించింది ఈరోజు అయితే. శుభ్రంగా కడిగి పప్పులో పెట్టేశాను ఫ్రెండ్స్. ఆకు మొత్తం మెత్తగా కట్ చేయకపోయినా పర్వాలేదు. కొంచెం చింతపండు పెట్టాను, ఒక పిక్క, ఎందుకంటే చుక్కకూర వేసాను కదా, చుక్కకూర పుల్లగా ఉంటుంది. టమాటాలు కూడా వేసాను. చింతపండు కూడా శుభ్రంగా కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఇది మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి పెట్టేస్తాను. 3 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పెట్టేశాను ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి. తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. 3 ఆకుకూరలు అంటే మల్టీ పప్పు అనుకోవచ్చు. మూడు విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఆపేసాను. ప్రెజర్ పోయిన తర్వాత రుబ్బుతాను. ఈలోగా తాలింపులకు రెడీ చేసుకుంటా ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోద్ది పప్పు అయితే. తాలింపు అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రెజర్ కూడా పోయింది, చూద్దాం. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. నీళ్ళు కూడా తక్కువే ఉన్నాయి. ఈ కొద్ది నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకొని రుబ్బుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసాను కదా, ఇంకొంచెం వేసుకుందాము. తాలింపుకి కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపులు వేసేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, మిగిలిన పచ్చెనపప్పు, సాయిపప్పు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాను.
కొంచెం పప్పు ఉడికేటప్పుడు వేసాను కదా ఫ్రెండ్స్, కొంచెం ఇప్పుడు వేసుకుందాం సరిపడా. తాలింపు కూడా ఎగుతుంది, ఎండుమిర్చి వేసేస్తాను. చెట్టు పట్టుకునేటప్పుడు ఎండుమిర్చి వేసేసి ఉల్లిపాయ కూడా వేసేద్దాం. కొద్ది వేసాక తర్వాత కరివేపాకు వేస్తాను. ఈలోగా పప్పు రుబ్బుకుంటా ఫ్రెండ్స్. పప్పు రుబ్బి చూపిస్తాను. చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు కరివేపాకు వేద్దాం ఫ్రెండ్స్. లాస్ట్లో తాలింపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసి స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్. ఇంగువ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోండి. నేనైతే పప్పులో పచ్చడిలో వేస్తాను, నిల్వ పచ్చడిలో. స్టవ్ ఆపేసుకొని పప్పు కూడా రుబ్బాను ఫ్రెండ్స్. కొంచెం లూజ్గా ఉంది, నీరు ఎక్కువ ఉందని చెప్పేసి స్టవ్ మీద పెట్టాను. ముద్దగా ఉంటే బాగుంటుంది, కాకపోతే ఆకు కడిగి పెట్టామో ఆకులో నీరు వచ్చింది, నేను నీళ్లు పోసాను, అందుకని ఎక్కువైంది ఫ్రెండ్స్. ఏం పర్వాలేదు, కొంచెం లూజ్గా ఉంటే బాగానే ఉంటుంది, కాకపోతే నాకు చిక్కగా ఉంటే ఇష్టం. తాలింపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. తోటకూర, చుక్కకూర, పాలకూర 3 కలిపి వండాను ఫ్రెండ్స్. చాలా మంచిది. ఇలాగైతే పప్పులో వేసామంటే చక్కగా తింటారు ఫ్రెండ్స్. ఒత్తు కలుపుకొని తినొచ్చు. పప్పు చాలా ఉంది, అయినా బాగానే ఉంటుందిలే. నీళ్ళు ఆకుకూర అని తెలిసి కూడా నేను నీళ్లు పోసాను. స్టవ్ అయితే ఆపేసాను ఫ్రెండ్స్. నా వంట అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మల్టీ ఆకులతో పప్పు మీకు ఎంతమందికి తెలుసు? ఇలాగా అన్నీ కలిపి రుబ్బుకుంటారు, కానీ పప్పులో కూడా కలిపి వేయటం ఎంతమంది చేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.